హాయ్ గైస్, ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడనమాట. ఏం పెట్టాడంటే లైక్ బ్రో నేను 64 kgs ఉన్నాను, 5.7 హైట్ ఉన్నాను. సో నాకు మీలాగా లీన్ మజిల్ గెయిన్ చేసుకోవాలని ఉంది. సో నా ట్రైనర్ని అడిగాను అనమాట, ఏం చేస్తే బెటర్ అంటే హైపర్ట్రోఫీ చేయమన్నాడు. నా ఫ్రెండ్కి కొంచెం బాడీ మంచిగా ఉంటుంది, వాడిని ఏం చేస్తే బెటర్ అంటే వాడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరా ఫస్ట్ అని చెప్పాడు. సో నాకు ఏం చేయాలో ఫస్ట్ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నా బ్రో, కొంచెం హెల్ప్ చేయండి అని అన్నాడు. సో నేను సింపుల్ వేలో చెప్పేస్తాను అనమాట. ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుందాము. స్ట్రెంత్ ట్రైనింగ్లో ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ప్రెస్ కానివ్వండి, షోల్డర్ ప్రెస్ కానివ్వండి, డెడ్ లిఫ్ట్ కానివ్వండి, స్క్వాట్స్ కానివ్వండి, సో బెంచ్ డంబుల్ ప్రెస్ కానివ్వండి, సో హెవీ వర్కౌట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేస్తామంటే స్ట్రెంత్ ట్రైనింగ్లో 6 సెట్స్లా డివైడ్ చేసుకుంటాం. 6 సెట్స్లా డివైడ్ చేసుకుని ఫస్ట్ లైట్ వెయిట్తో స్టార్ట్ చేస్తాము. లైట్ వెయిట్తో స్టార్ట్ చేసి అటు ఇటు 10 kgs వేసాం అనుకో, 10 kgs మళ్ళీ సెకండ్ సెట్కి మళ్ళీ 10 పెంచుతాము, మళ్ళీ థర్డ్ సెట్కి 5 పెంచుతాము అండ్ ఫోర్త్ సెట్కి 2.5 పెంచుతాము. అప్పటికి రెప్స్ రేంజ్ మంచిగా ఉందనుకో మళ్ళీ ఇంకో 2.5 పెంచుతాం. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము 15 రెప్స్తో స్టార్ట్ చేసాం అనుకోండి, లాస్ట్ సెట్కి వచ్చేసరికి 1 to 2 రెప్సే వస్తాయి, అంతే 1 to 2 రెప్సే వస్తాయి మ్యాక్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు మ్యాక్సిమం పవర్ యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ కాంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది స్ట్రెంత్ ట్రైనింగ్లో. సో కాంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ సెట్కి వచ్చేసి మీకు 2 to 3 minutes రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే హెవీ లిఫ్ట్ చేయాలి కదా, సో హెవీ లిఫ్ట్ చేయడానికి అండ్ పిఆర్స్ కూడా మనకి స్ట్రెంత్ ట్రైనింగ్లోనే చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మజిల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్ట్రెంత్ కూడా గెయిన్ అవుతారు. వాల్యూమ్ కూడా బేసిక్ లెవెల్లో ఉంటుంది అండ్ హై వాల్యూమ్ వచ్చేసి మనకి హైపోట్రఫీలో ఉంటుంది. హైపోట్రఫీ అంటే ఏంటంటే 4 సెట్స్ ఉంటాయి కదా, 4 సెట్స్లో మనం ప్రతి సెట్లో 6 to 12 రెప్స్ మ్యాక్సిమం హిట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ సెట్కి వచ్చేసి మనకి 45 seconds నుంచి 90 seconds రెస్ట్ తీసుకుంటాం. అంటే ఎక్కువ రెస్ట్ ఉండదు అనమాట హైపోట్రఫీలో. అండ్ హైపోట్రఫీని చాలామంది కట్టింగ్లో యూజ్ చేస్తారు, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ కానీ. మంచి డెఫినేషన్ కనిపించడానికి అండ్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి హైపోట్రఫీ చాలా హెల్ప్ అవుతుంది. వాల్యూమ్ అనేది చాలా హై ఉంటుంది హైపోట్రఫీలో, ఎందుకంటే రెపిటేషన్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఉంటుంది. సో ఆర్ఎం లోడ్, సో దానివల్ల మనకి ఏంటంటే ఆ రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ రెప్స్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే స్లో టెంపో అనమాట, మంచిగా రెప్ రేంజ్ అనేది కంట్రోల్, అంటే లైక్ కంట్రోల్ చేస్తూ రేంజ్ ఆఫ్ మోషన్ని ఒక టెంపోలో వెళ్తాం హైపోట్రఫీలో. సో నన్ను అడిగితే ఏం చేయాలి బెస్ట్ అని చెప్తే అంటే నాలాంటి వాడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్ట్రెంత్ గెయినింగ్ చేసుకొని ఆ తర్వాత హైపోట్రఫీకి వెళ్తారు. కొందరు ఏంటంటే హైపోట్రఫీలో ఎక్కువ రెప్స్ చేస్తాం కదా, సో వెయిట్ పెంచినా కూడా మనకి 2-3 రెప్స్ ఈజీగా వస్తాయి కాబట్టి సో కొందరు ఫస్ట్ హైపోట్రఫీ చేస్తారు, తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు. సో నేను మా టైంలో ఏంటంటే ఫస్ట్ స్ట్రెంత్ గెయిన్ చేసుకొని పోస్చర్ కరెక్షన్ చేసుకొని మంచి కాంట్రాక్షన్ అయిన తర్వాత మజిల్ గెయిన్ అయిన తర్వాత అప్పుడు హైపోట్రఫీకి వస్తాం. ఎందుకంటే మేము స్ట్రెంత్ ట్రైనింగ్ గెయినింగ్లో చేస్తాము, హైపోట్రఫీ కటింగ్లో చేస్తాం. సో అది గైస్, మీకు ఇంకేమైనా డౌట్స్